మనకి కలలో కనుక చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తే ఏమవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ పూరి టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన బంధుమిత్రులకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. కలలో ఎర్రటి చంద్రుడు చూడటం అనేది కూడా రాబోయేటువంటి కష్టాలకు, మానసికమైనటువంటి సంఘర్షణకు ఒక సంకేతంగా చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే చాలామంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. స్వప్న శాస్త్ర ప్రకారం ఇది కుటుంబంలో మనస్పర్ధలు, అనవసరమైనటువంటి గొడవలు, ఆందోళనను కూడా సూచిస్తూ ఉంటుందట. మీ మనసులోని భయాలు లేదా అదుపులో లేని భావోద్వేగాలకు ఇది ఒక ప్రతిబింబంలాగా కూడా ఉంటుందట. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా మనశ్శాంతి కోసం ధ్యానం, యోగా చేయడం అనేది కూడా మంచిదని, ఈ పరిస్థితులను ప్రశాంతంగా విశ్లేషించుకోవడం ద్వారా కూడా మీకు ప్రతికూలమైనటువంటి శక్తులు వస్తాయి. అంటే ప్రతికూలతను కూడా మీరు అధిగమించవచ్చనేసి కూడా చెప్తున్నారు పెద్దలు, గురువులు. అంటే దాని ప్రభావం ఉంటుంది. కానీ దానివల్ల ధ్యానం, యోగా చేసుకోవడం వల్ల మనలో ఆందోళన ఉన్నప్పుడే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కలలో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆందోళన అధిగమించండి అంటే యోగా, ధ్యానం చేయాలి. అలా చేయడం వల్ల కూడా ఇవన్నీ కూడా రాకుండా మనం పాజిటివ్‌గా ఉండొచ్చు. ప్రతి పనిలో విజయం చేకూరేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.